హలో అండి, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. నేను మీ అంబిక విజయ్. సో లాస్ట్ ఇయర్ అబుదాబిలో బబుల్ ప్లానెట్ అని ఓపెన్ అయింది. అప్పుడు నాకు డెలివరీ టైం ఉండే కాబట్టి ఐ కుడెంట్ మేక్ ఇట్. నౌ ఐఎమ్ ఆల్ సెట్ టు గో. అండ్ అబుదాబిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నవి అండ్ కన్స్ట్రక్షన్ కూడా డ్రాస్టిక్గా చేస్తున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నవి. నాకు వచ్చే కొన్ని వ్యూస్లోంచి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అక్క నాకు ఇంత ఆఫర్ వచ్చింది, నాకు ఇంత శాలరీ ఆఫర్ చేస్తున్నారు, నేను రావాలా వద్దా అని. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకసారి జెన్యూన్ వెబ్సైట్ చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను కూడా ట్రై చేస్తున్నానండి, మా హస్బెండ్ని అడిగి అండ్ ఇంకా తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను జెన్యూన్ వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. సో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోగానే ఇమ్మీడియట్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. గున్ను ఫుల్ ఎక్సైటెడ్ ఉందన్నమాట బబుల్స్ అవి చూసి. సో టికెట్ ప్రైస్కి వస్తే మా ముగ్గురికి కలిపి 265 దిరం అయింది, 6000 ఇండియన్ రూపీస్ అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ వెదర్ ఇట్స్ వర్త్ ఇట్ ఆర్ నాట్. ప్లేస్ ఈజ్ రియలీ కలర్ఫుల్ అండ్ సెట్టింగ్ వైబ్స్. వెనకాల ఉన్న వాళ్ళకి టక్కర్ ఇచ్చినా సరే నేను వీడియో తీసుకోవడం మాత్రం అవ్వట్లేదు, పాపం వాళ్ళే సైడ్ అయిపోయినరు. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సెట్లు వేసారండి. లైటింగ్స్ ఒక దగ్గర, బాల్స్ ఒక దగ్గర, బబుల్స్ ఒక దగ్గర. మనం ఇప్పుడు ఫస్ట్ థీమ్ లోకి వెళ్తున్నాము. We're gonna say Babu. Wow, see, oh wow. See, come. Okay. ఈ ప్లేస్ అయితే భలే ఉంది అసలు. పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. పాపం గున్ను అయితే బుక్ లో చూసినవన్నీ ఇప్పుడు లైవ్ లో చూస్తున్నట్టు అనిపిస్తుంది దానికి, అందుకే వాటి వెంట పడి ఉరుకుతూనే ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి పెద్ద రూమ్ లో ఫుల్ బెలూన్స్ వేసిండ్రు అండ్ కింద నుండి ఫ్యాన్లు పెట్టినారు అనమాట. ఆ ఫ్యాన్ గాలికి బెలూన్స్ అన్ని ఎగురుతున్నాయి. దాన్ని చూసి పిల్లలందరూ ఫుల్గా ఆడుతున్నారు కీకలు కొట్టుకుంటా. శివ కొంచెం భయపడ్డాడు అండ్ ఈ బెలూన్ గాలి కూడా మంచిది కాదు కాబట్టి విజయబాబు బయట ఎత్తుకొని నిలబడ్డారు. గున్ను హాఫ్ అన్ అవర్ నుంచి ఆడుతూనే ఉంది, బయటికి రమ్మంటే ఏడుస్తుంది దాంట్లోంచి. ఆ రూమ్లోంచి బయటికి రాగానే పెద్ద రూమ్లో పెద్ద బీన్ బ్యాగ్స్ వేసిండ్రు. పిల్లలందరూ దానిపైన పడుకొని ఆ పైన మొత్తం బెలూన్ షో వేసారు అనమాట, లైటింగ్స్. అవి చూస్తూ రిలాక్స్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడంతా డిఫరెంట్ థీమ్స్ పెట్టారు అనమాట పిల్లలకి ఫొటోస్ తీసుకోవడానికి. యాక్చువల్గా రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళైతే మంచి ఫోటో షూటే చేసుకోవచ్చు పిల్లలకి. ఇక్కడ అంత మంచి సెటప్లు ఉన్నవి. గున్ను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసింది. మేమిద్దరమేమో షిఫ్ట్ల వారిగా శివాని ఎత్తుకుంటున్నాము, ఎందుకంటే స్ట్రోలర్ అలో లేదు. ఈమె గారు చూడండి, ఇంట్లో షూ ఇప్పుకోవడానికి కూడా ఓపిక లేకుండా, కానీ ఇక్కడ మాత్రం తనే షూ ఇప్పుకొని దాన్ని తీసుకుపోయి మళ్ళీ ర్యాక్లో పెట్టుకొని వస్తుంది. సో దీన్ని ఏమనాలంటే బాల్ పూల్ అనాలి. సో పెద్ద పూల్లో ఫుల్ బాల్స్ వేసిండ్రు, పిల్లలు దాంట్లో పడి పొరలాడుతున్నారు. గున్నమ్మ అయితే ఏకంగా స్విమ్మింగ్ కూడా చేస్తుంది దాంట్లో. ఇంకా నేను కూడా కాసేపు దిగి ఆడుకున్న. దాంతోపాటు మామ్ అండ్ డాటర్ టైం అయింది చాలా రోజుల తర్వాత పాపం. సో ఆ పూల్లో జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆడుకోవాలంట మనము. అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు గున్నమ్మ బాగా ఏడుస్తుంది. అండ్ ఈ ప్లేస్ అంతా ట్రూలీ ఇంజనీరింగ్ మార్వల్ అండి, చాలా బాగుంది. నా వెనకాల
నా వెనకాల స్క్రీన్ పైన ఏదో షో నడుస్తుంది, చూద్దామన్నా గున్నమ్మ చూడనివ్వట్లేదు. అండ్ నా తలకాయ పైన మీకు బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి తీసి గున్నమ్మకి ఇవ్వాలంట. అవి షోకి పెట్టిరమ్మా, మనం వాడుకోకూడదు అని చెప్పినా వినట్లేదు, మూతంతా మార్చుకుంది. పిల్లలు పుట్టిన తర్వాత నో మీ టైం, నో యూ టైం, నో హస్బెండ్ అండ్ వైఫ్ టైం, ఓన్లీ కిడ్స్ టైం అనమాట. అండ్ ఇదే లాస్ట్ థీము. అండ్ నాకు బాగా నచ్చిన థీమ్, అసలు భలే ఉంది లైటింగ్ షో. సో ఇక్కడ కూర్చొని మనం కాసేపు గేమ్స్ ఆడుకోవచ్చు, దానికి సపరేట్ టికెట్ ఉంది. సో ఆబ్వియస్లీ మాకు ఇద్దరు ఓపిక లేదు, గున్ను అయితే ఆడలేదు కాబట్టి సో వీఆర్ గోయింగ్ అవుట్. సో ఈ ప్లేస్ ట్రూలీ 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 కిడ్స్ ప్లేస్ అండి. కిడ్స్ ఉంటే మట్టికి డెఫినెట్గా విజిట్ చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఒక 3 hours. ఇక బయటకు వచ్చిన తర్వాత స్నాక్స్ తింటూ పిల్లలు కాసేపు డ్రాయింగ్స్ కూడా వేసుకోవచ్చు, బొమ్మలు అండ్ క్రేయాన్స్ వాళ్ళే ఇస్తున్నారు. అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఆటలు ఉన్నవి. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా ఫుడ్ స్టాల్స్ ఏం లేవు, ఈ ఒక్క పాప్ సైకిల్స్ మాత్రమే ఉన్నవి, అది కూడా 20 dirhamకి ఒక్క పాప్ సైకిల్. ఐ రిపీట్ అగైన్, 20 dirham ఈచ్ పాప్ సైకిల్. 25-30 dirham కూడా ఉన్నవి. సో ఆప్షన్ ఏమి ఉండదు, మనం కొనాల్సిందే. మీకు తెలుసు, నాకు తెలుసు, అందుకే మేము కొనుక్కొని తిని బయటికి వచ్చేసినాం అనమాట. బయటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఏంటో మరి చలికాలం అసలు వదలట్లేదు ఈసారి, లేదంటే ఫిబ్రవరి వచ్చిందంటే చాలు హ్యూమిడిటీ హలో హలో అంటూ ఒళ్ళంతా పాకిపోయేది. ఈసారి ఫిబ్రవరి అయిపోయినా సరే ఇంకా చల్లగానే ఉంది. మొన్న ఒకసారి అయితే వర్షం కూడా పడింది. పక్షులు కూడా ఈ వెదర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. మాకేంటో ఈ పిల్లల్ని ఎత్తుకోవడానికే సరిపోతుంది, ఒకరికందరూ ఒకరు సంఖ్యకి కూర్చుంటున్నారు. మా ఓపిక అంతా దీంట్లోనే పోతుంది అనమాట. సో ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అబుదాబిలో ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు తెలియకపోతే ఈ బబుల్ ప్లానెట్ని విజిట్ చేసి ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఉన్న వాళ్ళైతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా, బై బై.